హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు శ్రవంతి రవికిషోర్. మనకి సార్ పేరు చాలా మంచి మంచి సినిమాలతో మనందరికీ తెలుసు. అండ్ సార్ నువ్వు నాకు నచ్చావు రిలీజ్ గురించి ఇప్పుడు యూఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం జనవరి 1 రిలీజ్ చేస్తున్నారు. ఏంటి సార్ నువ్వు నాకు నచ్చావు ఇప్పుడు రిలీజ్కి రీజన్ ఏంటి? నా సినిమాలు ఎక్కువ జనవరి 1కి ఆదరణ ఎట్లా ఉంటుందో నేను తెలిసిన వ్యక్తినండి. ఆ రోజు ఫ్యామిలీస్తో ఒక మంచి సినిమా చూద్దామని రావడానికి అంతకుముందు రఘువరన్ కానీ నేను శైలజ కానీ రిలీజ్ చేశాను. అట్లాగే ఈ సినిమాని ఫ్యామిలీతో చూసే అవకాశం ఐ థింక్ దట్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ అని ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. ఐ షుడ్ రిలీజ్ ఇట్ ఓన్లీ ఆన్ జనవరి 1. ఎందుకంటే సంవత్సరం మొత్తం చక్కగా ఆహ్లాదంగా గడపాలి అని అంటే మొదటి రోజునే అంత భార్యాబిడ్డలతో బయటికి రావటం. ఐ హావ్ సీన్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. సో ఐఎమ్ షూర్ people would like to watch this movie on January 1st and also for a few days after that. సార్ అప్పటికి ఇప్పటికి సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది సార్? ఆ ప్రొడక్షన్ కావచ్చు, ఆ వాల్యూస్ ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా చాలా మంచి సినిమా తీసామని అనిపిస్తుంది. ఎందుకంటే అందరం కూడా ఒక టీమ్గా వర్క్ చేసాం. అట్లాగే ఆడియన్స్ కూడా అంత సక్సెస్ని అందించారు. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, ఎవ్రీబడి హ్యాస్ కాంట్రిబ్యూటెడ్. మా కాస్టింగ్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. అయితే నేను ఒకటి విన్నది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించింది ఏదో స్నోఫాల్ ఏదో ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి షూట్ ఏదో రాశారు, అది నిజమా కాదా? అది అట్లా కాదండి. న్యూజిలాండ్ వెళ్ళి సాంగ్స్ షూట్ చేద్దాం అనుకున్నాము. ఫాల్ కలర్స్ కావాలి దానికి. ఇందులో 2 సాంగ్స్ చూసి ఉంటారు, ఉన్నమాట చెప్పనివ్వు, నువ్వే 2 సాంగ్స్. సో జనరల్గా మేలో స్టార్ట్ అవుతుంది, బట్ మాకు ఏప్రిల్లోనే ఫోన్ కాల్ వచ్చింది, ఈసారి ఎర్లీగా వస్తుంది ఏది స్నో అనే. సో ఫాల్ కలర్స్ తొందరగా పోవడానికి అవకాశం ఉంది, మీరు ఇమీడియట్గా వచ్చి క్యాప్చర్ చేస్తేనే ఉంటాయి అని అంటే టాకీ పార్టీ ఇక్కడ ఆపేసేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సాంగ్స్ షూట్ చేసుకుని వచ్చి మళ్ళీ టాకీ చేసాం. అంతమించి వేరే సరే. అంటే ఇప్పుడు మాకు చూస్తున్నప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ ఐ థింక్ టీవీలలో వీటిలో చూస్తుంటారు, కానీ అప్పుడు థియేటర్స్లో చూసిన ఆడియన్స్ కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఇండస్ట్రీ మొత్తం అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండేది సార్ ఈ సినిమాకి? అప్పుడు దట్ వాజ్ వండర్ఫుల్. ఇప్పుడు ఈ జనరేషన్ అని మీరు అంటున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపించిందో చెప్పాలి ఈ సినిమా. అంటే నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు టీవీలో చూసాను యాక్చువల్లీ. సో ఈ తరం వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎలా చూస్తారనేది ఒక్కటే చిన్న నాకు సంశయం. బట్ రీసెంట్గా నాకు ఆ క్లారిఫికేషన్ వచ్చింది. ఎవ్రీబడి హ్యాస్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ అగైన్. థియేటర్లో మళ్ళీ ఎంజాయ్ చేస్తారు నమ్మకం ఉంది పూర్తిగా. సార్ నా క్వశ్చన్ ఏంటి సార్, రీసెంట్గా నేను మీ గురించి చదువుతున్నప్పుడు ఆర్ఎల్స్ మీ గురించి తెలుసుకున్నప్పుడు శ్రవంతి రవికిషోర్ గారు అంటేనే అంటే నచ్చితేనే ఫిలిం చేస్తారు, అది మంచి ఫిలిం అయితేనే చేస్తారు, ఫ్యామిలీ అందరికి నచ్చితేనే చేస్తారు, ఇంకెలాంటి సినిమాలు ఒప్పుకోరు, ఆయన అసలు చెయ్యరు, ఆయనకి నచ్చితేనే సినిమా చేస్తారు, ఫ్యామిలీకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనిపిస్తేనే సినిమా చేస్తారని అంటారు. ఎందుకని ఆ థాట్ మీకు ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అదే ఉందా మైండ్లో? అంటే మంచి సినిమా చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం చేస్తే మంచి సినిమా వస్తుందని గ్యారంటీ లేదు. సో డెఫినెట్గా ఆ ప్రిన్సిపల్ నమ్ముకుని ముందు నాకు నచ్చాల్సి కథ, ఎవరికో నచ్చుదా అనేది కాదు. డెఫినెట్గా ఐ షుడ్ బి ఏబుల్ టు వాచ్ ది మూవీ విత్ మై వైఫ్, మై చిల్డ్రన్. సో ఐ మే నాట్ బీ సూటబుల్ ఫర్ డూయింగ్ దోస్ యాక్షన్ ఫిలిమ్స్ ఆర్ హారర్ ఫిలిమ్స్. దట్స్ నాట్ మై జానర్. సో ఈ మధ్య కొన్ని మంచి సినిమాలు వస్తున్నప్పటికీ కొంచెం థియేటర్ ఆడియన్స్ అంటే ఒకప్పుడున్న థియేటర్ ఆడియన్స్ వేరు, ఇప్పుడున్న థియేటర్ ఆడియన్స్ వేరు, ఆ గ్రాబింగ్ మిస్ అవుతుంది అని అనిపిస్తుంది సార్. వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్స్ ఏమైనా? అట్లా ఏం కాదండి. ఇప్పుడు ఏం జరిగిందంటే అదే నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు ఇవాళ కూడా సినిమాని. కాకపోతే కొంతమంది థియేటర్లో చూస్తారు, కొంతమంది ఇంట్లోనే థియేటర్ కట్టుకుని చూస్తున్నారు, హోమ్ థియేటర్ కరోనా తర్వాత. సో మనం చేసే సినిమా ఇద్దరికి రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి. మన సినిమాకి అయ్యో థియేటర్ నుంచి డబ్బులు రావట్లేదే అని బాధపడకూడదు, ఆ డబ్బులు ఇక్కడ వస్తాయి సరైన సినిమా చేస్తే. సో దట్స్ ఆల్ అబౌట్ దట్ అండి. ఆడియన్స్ థియేటర్ ఫుట్ఫాల్ తగ్గింది, ఆ వారం చూడటం తగ్గల. అండ్ రీసెంట్గా ఆంధ్ర కింగ్ తాలూకా మీరు చూశారు కదా, అంటే మాకు చాలా మంచి సినిమా అనిపించింది. అండ్ చూసినప్పుడు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఒక హీరో కోసం ఒక అభిమాని ఏమైనా చేయొచ్చు అని అంత ప్లాట్ తీసుకొని చేసినప్పుడు కొంచెం అది ఎక్కడో థియేటర్ దగ్గర మిస్ అయ్యారు ఆడియన్స్ అని అనిపించింది సార్. మీ రెస్పాన్స్ ఏంటి దానివల్ల? రామ్ చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేశాడు ఆ మూవీ. ఈవెన్ అబ్సల్యూట్లీ. అనుకున్నంత రిజల్ట్ రాకపోవటం అందరినీ బాధిస్తుంది. సో లెట్ us see. ఐ థింక్ ఆడియన్స్కి ఎక్కడో కనెక్ట్ కాలేదు ఆ సినిమా. ఇప్పుడు మనం వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా తీయగలగాలి. బట్ దెర్ ఇస్ ఎఫర్ట్లో ఏమీ లోపం లేదు, వాళ్ళకి కనెక్ట్ ఏదో మిస్ అయింది అంతే. అండ్ ఫైనలీ సార్ మళ్ళీ శ్రవంతి మూవీస్ మీ బ్యానర్ నుంచి నెక్స్ట్ ఫిల్మ్ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు రిలీజ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా, మీకు ఒక మంచి రెస్పాన్స్ రాబోతుంది ఈ జనవరి 26th. నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు ఉండబోతుంది మీ బ్యానర్ నుంచి? అదేం ప్లాన్ చేసుకోలేదు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.